తీసుకుని వచ్చిన విధానమును బట్టి స్తోత్రములు. నీ దాసుడుగా నిలబడుచున్నాను, మాట్లాడేది మీరే. మాకు ఎవరికి మహిమ రాకూడదు నాయనా. నీ నామమే హెచ్చించబడాలి. మేము తగ్గవలసిన వారము, మీరు హెచ్చవలసిన వారై ఉన్నారు. నీ బిడ్డలతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. సకల సృష్టికి కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశీర్వాదములు చేరి కూడి వచ్చిన మనందరి మీద నిలిచి ఉండునుగాక. నువ్వు చెప్పనమ్మా. మిమ్మల్ని ఇంటి దగ్గర చూడాలి. ఇక్కడ చిన్న మాట వస్తుంది ఆమెను అంటున్నారు, కానీ మిమ్మల్ని ఇంటి దగ్గర చూడాలి. అమ్మ ఒకసారి పక్కన సెకండ్ ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను దీవించును గాక. మనకి దీవెన అంటే బాగుంటుంది. చూద్దాం, సమయం లేదు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు బిడ్డలారా, సృష్టిని చేసిన తర్వాత, సృష్టిలో మానవుని చేసిన తర్వాత ఆ మానవుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నవాడు. ఆయన కాలక్రమేణా మానవుడితో మాట్లాడుతున్న దినాలలో మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఆ మానవుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాలి, దేవుడు ఎవరిని స్పందించాలి, దేవుడు ఎవరిని దర్శించాలి అని ఆలోచన చేసి సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుని ఏర్పాటు చేశాడు. ఆ యాజకుని యొద్దకు సకల ప్రజలందరూ కూడా వెళ్ళి తమకున్న పాపదోషములు పోగొట్టుకోవడానికి యాజకుని దగ్గరికి వెళ్ళేవారు అన్నమాట. స్తోత్రం కలుగును గాక. ఏమని ఆ తదుపరి యాజకుడు దేవుని యొక్క దగ్గరికి వెళ్ళి యాచన చేసి ఈ మానవుని నిమిత్తము పాప దోషములన్నిటినీ పరిహారము చేయటానికి యాజకుడు దేవుని సముఖములో సిద్ధపడిన వాడై, భారాన్ని భరించిన వాడై దేవుని సన్నిధికి వెళ్ళేవాడంట. స్తోత్రం కలుగును గాక. తదుపరి దేవుని బిడ్డలారా, యాజకునితో ఈ సత్సంబంధాలు కూడా మానవుడు ఏం చేశాడంటే తెంపుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత దేవుడైన యెహోవా ఆలోచన చేసి ప్రవక్తలను పంపాడు. ఎవరు పంపారండి? అమ్మా చెప్పాలా, అందరూ చెప్పాలా? ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తను పంపించినప్పుడు ఈ ప్రవక్తలు దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నారో అదే మాట తన ప్రజలతో చెప్పేవారంట. స్తోత్రం కలుగును గాక. మా ఊరిలో ఒకనొక సమయంలో 2006 సంవత్సరంలో నేనేమనుకున్నాను తెలుసా? నా జీవితము అంతమైపోయింది అనుకున్నాను. నా బ్రతుకు అంతమైపోయింది అనుకున్నాను. ఎందుకో తెలుసా? చీకటి నన్ను అలుముకుంది, శ్రమలు నన్ను అలుముకున్నాయి. నా అన్నవారు ఎవరు నా దగ్గరికి రాలేదు. చాలా మంది నన్ను ఏం చేశారంటే చీదరించుకొని దూరం అయిపోయారు. అలాంటప్పుడు ఒక ప్రవక్త నా దగ్గరికి వచ్చాడు. అలాంటప్పుడు ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు. అలాంటి పరిస్థితిలో కురింగిపోయి నలిగిపోయి చనిపోదాం అనుకున్నాను. ఆ పరిస్థితిలో ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? యేసు నిజమైన వాడు, యేసును తెలుసుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీవు బ్రతకగలవు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాటలప్పుడు నేను ఏమన్నాను తెలుసా? మీరందరూ అలా చెబుతారు. పాస్టర్లు అంటే ఏంటండి? లోకువా. స్తోత్రం కలుగును కాక. పాస్టర్ గారు అలా చెబుతారు, దైవజనులు అలా చెబుతారు. ముమ్మారుగా 3 సార్లు చెప్పాడు. ఈ 3 సార్లు కూడా కాకినాడ బీచ్ లో వంతులు ఉంటుంది. ఆ వంతుల మీద నేను చనిపోవడానికి వెళ్ళాను 3 సార్లు కూడా. 3వసారి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరో తెలుసా? ఆ దైవజనుడు ఎవరో తెలుసా? కేవలము మనిషి రూపంలో కనబడిన సృష్టికర్త అయిన దేవుడే. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నమాట. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఆయన నాతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడి చనిపోదామనుకున్న నా జీవితాన్ని సజీవునిగా ఈరోజు మీ మధ్యలో నిలబెట్టాడు. ఉద్యోగం లేదు, పని లేదు,
ఆరోగ్యం లేదు, ఎవడి బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు. ఆ దేవుడు నాతో మాట్లాడి ఇప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసండి? యేసు ప్రభువు మాట్లాడే దేవుడు, యేసు ప్రభువు స్పందించే దేవుడు, యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చిన దేవుడు, యేసు ప్రభు వారు తన దాసులను పంపించిన రీతి ఏడో తెలుసా? మనలను దేవునికి సమీపస్తులుగా మార్చడానికే. ఉద్యోగం లేని నా జీవితంలో దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆమె చెప్పండి. గతి లేని నా బ్రతుకుకు దేవుడు గురి చూపించాడు. ఈ రాత్రి నువ్వెవరమైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్న వ్యక్తివైనా కావచ్చు, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే దైవజనులు చెప్పిన మాటను గనుక నీ మనసులో పెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయండి. స్తోత్రం కలగను గాక. ఏమవుతాయండి? మన జీవితాలు బాగుపడతాయి. ముమ్మారు కూడా మన జీవితాలు బాగుపడతాయి. నా జీవితం బాగుపడ్డది. దేవుడు నన్ను బ్రతికించారు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు సేవకు రమ్మని పిలిచాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తుంది తెలుసా? 2006 సంవత్సరంలో చచ్చిపోవలసిన నన్ను దేవుడు 2025 వరకు కూడా దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను నీ ఆత్మాగ్ని నాకు కావాలి. చెప్పండి. నీ ఆత్మాగ్నితో నన్ను నింపు నాయన. గుర్తుపెట్టుకుని ప్రియులారా, మనందరూ నింపబడాలి. ఏమండి? దేవుడి బిడ్డలు కాదండి, చెప్పుకోవడం కాదు, దేవుడి శక్తిని అనుభవించాలి, దేవుడి బలమును అనుభవించాలి, దేవుడి అగ్నిని అనుభవించాలి. పరలోకములో దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి మనం ఏం చేయాలంటే ఆహ్వానించాలంటే అండి. అది రావాలంటే మనం బలిపీఠం ఏం చేయబడాలి? ఇప్పుడు మన డబ్బులు పోయినప్పుడు ఒక్క స్నేహితుడు రాలేదు, ఒకే ఒక ఆయన వచ్చి నా కోసం నా ముందు నిలబడి కన్నీరు కాచి ప్రార్థన చేశాడండి. ఆయన నా పిన్ని నన్ను ద్వేషించి బయట వదిలేసింది. అమ్మా ఆకలేసేస్తుంది నాకంటే కాస్త మెతికిలు పెట్టలేదు నాకు మా పిన్ని, సొంత మా అమ్మ చెల్లి. కానీ దైవజనుడు నా ముందు నిలబడి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ చనిపోవడం నీకు ఇష్టమో కాదు. లోతైన ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. యేసుకేలు గ్రంథంలో ఉంది, మోకాల లోతు ప్రార్థన, మనలోతి ప్రార్థన, ఈదలేనంత లోతు ప్రార్థన. ఏమండి? భక్తి చేసామంటే అసామాన్య భక్తి చేయకూడదండి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి చెప్తున్నాను ఉన్న ఫలంగా, ఒక దైవజనుడిగా ఈ దైవజనుడు చూసిన తర్వాత నాకు చాలా చాలా ఇంప్రెషన్ అయ్యిందండి. ఎందుకో తెలుసండి? మీకు ఈయన సుగలకినగా కనబడవచ్చేమో కానీ తినమురా ఒకేరే ప్రార్థన చేయడానికి వెళ్తే పాస్టర్ గారు వచ్చేటప్పుడు ఛానల్ మార్చేస్తారు, ఏసీ రత్నం చేయి. అప్పటి వరకు ఏయో ఉంటాయి కానీ ఈ దైవజనుడు వస్తున్నాడు. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఈ భక్తి భక్తి అండి. లోతైన భక్తి కాదు. ఒకప్పుడు తెలిసింది, అలా ఆయన కొండ మీదకి వెళ్ళి కొండ మీద తాటరు పడిపోతున్నప్పుడు యేసయ్యా అది రాకముందే నీ భక్తి లోతులోకి ఎలా గట్టిగా చెప్పండి కొట్టండి. అవి జరగకముందే నీ ప్రార్థన లోతుకు ఉండాలి. అవి జరగకముందే వాక్య అనుభవంలో లోతుకి వెళ్ళాలి. అది జరగకముందే నీ అంతరంగమూర్తి వ్యాసదారిగా ఉంటే కొంతకాలమే నువ్వు బతుకుతావు. బైబిల్ చెప్తా ఉంది, ఏలియా చెప్పాడు, నీ బలిపీఠం మీద నుంచి మా అగ్ని ఉండాలి చెప్తున్నా. మా పాస్టర్ గారు ఎక్కడ నుంచి వస్తాడు? దేవుడి స్తోత్రం కలిగాక రానన్నాడు. నేను అనుకున్నాను ఈ పాస్టర్ గారి పని పోవడంలా అని అనుకోవాలా, లోపల అనుకున్నాను. కానీ నేను చేసిన పరిచయం వల్ల దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. స్తోత్రం కలుగునగాక. ఏమండి? ఎంత పరిచయం తెలుసండి? మా సంఘం 1000 మంది ఉంటారు. ప్రసన్న గారు తెలుసు. ఈ రాత్రి అందరూ ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చెప్పండి. అందరూ చెప్పండి. పరిచర్య చేయుదుగాక. హల్లెలూయా. పరిచర్య చేయుదుగాక. అదే పరిచర్య చేయుదుగాక. అదే పరిచర్య. ఏమండి? ఇక్కడ అగ్ని ఎలా దిగొచ్చిందో వారికి వారుగా ఆ బలిపీఠం మీద మన మనసును, ప్రార్థనను, స్తుతియాగమును సమర్పణ చేసినప్పుడు నా దేవుడు బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నన్ను దీవించినట్లుగా మీ కుటుంబాల్లో ఏమండి
దైవజనుడు చెప్పక ముందే పెద్ద చిన్న తేడా లేదు, వయసుతో తారతమ్యమో లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసిన స్తెఫనును దేంతో నింపాడు తెలుసు? దేవుడు దైవ కృపతో నింపాడు. ఆమె చెప్పండి. స్తెఫను దైవజనుడు పరిచర్య చేశాడు. ఇప్పుడు చూడు ఏలియా ఏం చేశాడంటే దేవుడికి పరిచర్య చేశాడు. ఎవరికి పరిచర్య చేశాడండి? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిచాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే వారు బలిపీఠమును కట్టి ఏమిటి గంధకము తవ్వి అప్పుడండి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. ఏమండి ఈ రాత్రి కూడా ఏలియా చేసినట్లుగా నువ్వు చేయాలి. ఆమె చెప్పండి అందరూ. ఏలియా చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏలియా చేసిన పరిచర్యే ఇక్కడున్న ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి యేసు నామములో చేయుదువుగాక. అప్పుడు దైవ కృప మనల్ని అందరినీ ఆవరిస్తుంది. ఆ కృప ఆవరించినప్పుడు అండి మహాత్మ కార్యమును మన కన్నులారా చూస్తామంట. ఆమె చెప్పండి. సూచక క్రియలు నీ చేతులారా చేస్తామంట. ఏమండి మనం ఎవరంటే పొడిగెట్ట అవసరం లేదండి, మన వెంట అన్నీ వస్తాయి. అమ్మని చెప్పండి. కాబట్టి రాత్రి నీ బలిపీఠం ఆరిపోయింది, నీ ఆత్మీయస్థితి ఆరిపోయింది, నువ్వెక్కడో పడిపోయావు, నీ మనసు ఎక్కడో మారిపోయింది కనుక నా ప్రియులారా సమయం అవుతుంది. ఎక్కడ పడిపోయినా దైవజనుడు చెప్పిన మాట ఏలియా, పడిపోయిన నీ బలిపీఠం తిరిగి కట్టబడితే అది నిత్యము దేవుడి సన్నిధిలో వెలిగించబడుతుంది. అటువంటి వెలిగింపు, అటువంటి ఆత్మ అభిషేకము ఇక్కడ చేరి కూడి ఉన్న ప్రతి బిడ్డ మీద, ఈ గ్రామం మీద, ఈ సంఘం మీద నా దేవుడు నింపి బలపరుచునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి మరొకసారి